రైట్, వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి జనసేన పార్టీ నుంచి దాసరి కిరణ్ గారు ఉన్నారు. దాసరి కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి బెయిల్ తిరస్కారంతో వైసీపీ నేతల్లో మళ్ళీ అరెస్ట్ భయం పట్టుకుంది. సో అప్పుడెప్పుడో అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో దాదాపు ఆయన 16 నెలల పాటు మరి జైలు జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి. మరి మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయన తర్వాత అరెస్టు మరి జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి వాయిస్ బలంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఈ మాట్లాడినటువంటి బండారు వంశీకృష్ణ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఆయనే ప్రధానమైన అంతిమ లబ్ధిదారుడు ఆయనే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. ఎట్లా ఎందుకంటున్నానంటే ఈ మాటలు నిజంగా లా చదువుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఈ క్రిమినల్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన కేసులు చూడండి బ్రహ్మనాయుడు గారు, ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన రోజుల దగ్గర నుంచి ప్రజలు అత్యధికమైన మ్యాండేట్ ఇచ్చి, గతంలో ఎప్పుడు ఇవ్వనటువంటి మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని పరిపాలించి మహాప్రభు అంటే అధికారాన్ని, తన సొంత అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఎన్ని స్కాములు చేశారు, ఎన్ని కేసులు, ఎన్ని బెయిళ్లు, ఎన్ని సెక్షన్లు, ఇవన్నీ ఒక ఒక థియసిస్ కానీ, లేకపోతే ఒక లా చదువుకునే విద్యార్థులు లేకపోతే స్టూడెంట్స్ చదువుకుంటే వాళ్ళకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లోనే. మాలాంటి వాళ్ళకి కూడా గతంలో ఎప్పుడు ఇటువంటి కేసులు, ఇటువంటి సెక్షన్లు, ఇటువంటి లా టెర్మినాలజీ తెలియని వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ అంటే ఏంటి, బెయిల్ అంటే ఏంటి, కోర్టులు అంటే ఏంటి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కేసులకు సంబంధించి తెలుసుకుంటా ఉంటే ఇవన్నీ మాకు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే బ్రహ్మనాయుడు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో ఒక 70 మంది చనిపోయారు. మీకు గుర్తుంటే కల్తీ సారా తాగి రేట్లు ఎక్కువైపోయి రేట్లు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి అక్కడ కొనుక్కోలేని కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఒక 70 మంది చనిపోయారు బ్రహ్మనాయుడు గారు. మేము వెళ్ళాం జంగారెడ్డిగూడెం, మా ఎమ్మెల్సీ నాగబాబు గారు, తర్వాత మనోహర్ గారు, మేమంతా కూడా వెళ్ళాం అక్కడికి వాళ్ళని పరామర్శించడానికి. వెళ్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బ్రహ్మనాయుడు గారు వాళ్ళ పేగులన్నీ మాడిపోయినాయి, కాలిపోయి మాడిపోయి మొత్తం ఈ ట్యూబ్ అంతా కూడా మాడిపోయిన పరిస్థితుల్లో అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మేము చూసి చలించిపోయాం. అక్కడ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పి మేము చేస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా బ్రహ్మనాయుడు గారు, అంతా కల్తీ సారా కాదు తాగి చనిపోయింది, నీళ్లు కల్తీ అయ్యాయి, నీరు కల్తీ అయింది, దానివల్లే చనిపోయారు అన్నారు. కానీ అక్కడ మాకు వచ్చిన సందేహం ఏంటంటే ఓన్లీ మగవాళ్లే ఆ నీళ్లే తాగేందుకు చనిపోయారు. నీరు కల్తీ అయితే ఆడవాళ్ళు కూడా తాగుతారుగా, అక్కడ ఉన్న నీళ్లు తాగుతారు కదా, వాళ్ళందరూ కూడా ఏమైనా అవ్వాలి కదా, కేవలం మగవారికి ఎందుకు అలా జరిగింది అని మేము ఆ రోజున ప్రశ్నించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ వల్ల కేవలం ఆస్తులు సంపాదించుకోవటమో, డబ్బులు సంపాదించుకోవటమో, లేకపోతే నేలమాలిగల్లో మీరు అంటా ఉన్నారు కదా దాని నుంచి ఎక్కడున్నాయి ఈ డబ్బులని, అలా దాచుకోవటమో కాకుండా ఇలా కల్తీ సారా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా ఇందులో ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఈ A1 నుంచి A29 దాకా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున చూస్తా ఉంటే 9 డెన్లు అంట బ్రహ్మనాయుడు గారు, పేపర్ చదువుతా ఉంటే తెలుస్తా ఉంది, 9 డెన్లు అంట. ఒక డెన్ ఏమో దుబాయ్లో అంట, అపార్ట్మెంట్ కొన్నారంట 56వ ఫ్లోర్ లోనో 57వ ఫ్లోర్ లోనో, ఇంకోటి తాడేపల్లిలో ఉందంట, ఇంకోటి ఏముంటాయి సార్ డెన్ లో కార్యకలాపాలు ఏముంటాయి, డబ్బులు ఇంకో 7 హైదరాబాద్ అంట బ్రహ్మనాయుడు గారు, మొత్తం 9. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ లిక్కర్ షాపుల్లో, వైన్ షాపుల్లో ఏదైతే కరెన్సీ మామూలు డిజిటల్ కరెన్సీ కాకుండా నార్మల్ నగదు లావాదేవీ జరిగిందో అవన్నీ కూడా వెహికల్స్ లో తరలి డెన్ లోకి వెళ్ళి పంపకాలు జరిగాయా?
బ్రహ్మనాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనే పదం వాడొద్దు మీరు. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా ట్రాన్సాక్షన్ లేదు అసలు. లాస్ట్ 3 నెలలు పెట్టారులే. 1,00,000 కోట్లు సేల్స్ జరిగితే 99,665 కోట్లు క్యాష్ జరిగింది. అంటే 99.6% ట్రాన్సాక్షన్స్ అన్ని, అంటే దానికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా క్యాష్ లో జరిగింది. అంత డబ్బు ఏం చేస్తారు? గతంలో మనం ఈ కేసును కనుక క్లియర్ గా స్టడీ చేస్తే ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్లు వేసుకురావటం, డబ్బులు తీసుకెళ్లటం, అలా దాదాపు 46 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వీళ్ళు డబ్బు సప్లై చేశారు గతంలో జరిగిన ఎలక్షన్స్ కి అనేది కూడా సిట్టు చెప్పింది. ఓకే, వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు ఏమైంది? నాకు తెలిసి 3,500 3,200 కాదు, చాలా పెద్ద కుంభకోణం. దీన్ని కనుక క్లియర్ గా, ఎందుకంటే ఇది ఎందుకు తెలియదంటే ఎంత కుంభకోణం జరిగిందో, అంత క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి. అవును అనుకోండి, డిజిటల్ అనుకోండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ డిస్టరీస్ కి సంబంధించి వాళ్ళు ముడిసరికి ఎక్కడ కొన్నారు, అసలు ఎంత లెక్కల్లో ఉంది, ఎంత లెక్కల్లో లేదు, లెక్కల్లో లేని ముడిసరికి ఎంత, లెక్కల్లో ఉన్న ముడిసరికి ఎంత, అవన్నీ కూడా లెక్కలు తేల్చాలి. లెక్కలు తేలిస్తే అసలు ఇది 2G స్పెక్ట్రమ్ అంత స్కామ్ అవుతుంది. ఇందులో 3,200 3,300 చెప్తా ఉన్నారు కదా కోట్లు, అందులో 90% కూడా బిగ్ బాస్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆల్రెడీ చేరిపోయింది అనేది కూడా ఇక్కడ సిట్టు చెప్తా ఉంది. 90% ఆఫ్ ద మనీ. సో దీన్ని చాలా క్లియర్ గా ఈ A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు A4 కొన్నారు ఆయన. సాయి రెడ్డి గారు కూడా ఆయన అప్రూవర్ గా మారారు. బ్రహ్మనాయుడు గారు ఆయన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆయన చెప్తాడు ఎక్కడ సమావేశాలు జరిగినాయి, అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, అందులో రాజ్ రెడ్డి ప్రమేయం ఏంటి, లేకపోతే మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి, మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీని క్రియేట్ చేశాడని కూడా చెప్తా ఉన్నారు. లిక్కర్ పాలసీ క్రియేట్ చేయడంలో మిథున్ రెడ్డి గారే కీలకం అని చెప్తా ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే బ్రహ్మనాయుడు గారు శాండ్ పాలసీ తేటానికి వీళ్ళకి సంవత్సరం పైన పట్టింది ప్రభుత్వంలో. లిక్కర్ పాలసీని ఇమ్మీడియట్ గా ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేదు, వీళ్ళే ఎవరైతే ఐటీ అడ్వైజర్ గా ఉన్నాడో అతన్ని పెట్టేసి కింగ్ పిన్ కింద సెంటర్ పాయింట్ కింద మిగతా వాళ్ళంతా కూడా ఆయన చుట్టూ చేరి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్. మీరు ఒక పాల ప్యాకెట్ కొంటే ఫోన్ పే ఉంది ఈ రోజున, కొంటే ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నాం. ఒక రూపాయి చాక్లెట్ కొనుక్కున్నా పేటిఎం ద్వారా మనం రూపాయిని చెల్లించే అవకాశం. భారతదేశం యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో బ్రహ్మనాయుడు గారు భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉన్నాయని చెప్తా ఉన్నాయి లెక్కలు ఈ రోజున భారతదేశంలో. అటువంటి భారతదేశంలో లిక్కర్ ట్రాన్సాక్షన్స్ అనేది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు కదా, 1.5-2 గంటల సేపు. ఆయనే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆయనే క్వశ్చన్లు అడిగించుకుని ఆయనే ఆన్సర్లు చెప్పారు కదా. ఆ ప్రెస్ మీట్ ఆశాంతం ఒక్క జర్నలిస్ట్ కూడా ఆయన్ని మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలేదని అడగలేదు బ్రహ్మనాయుడు గారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలేదు అనే క్వశ్చన్ ఒక్క జర్నలిస్ట్ అని అడుగుతారు అనుకున్నా. ఎందుకు అడగలేదంటారు? క్వశ్చన్ పేపర్ ఆయనే ఇస్తాడు కదా బ్రహ్మనాయుడు గారు. క్వశ్చన్ పేపర్ ఆయనే, ఆన్సర్లు ఏం చెప్పాలో ఆయనే. ఆయనకి నచ్చని ఆన్సర్ రాదు, అక్కడి నుంచి నచ్చని క్వశ్చన్ రాదు, తెలిసిన క్వశ్చన్లే వస్తాయి. సో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మిథున్ రెడ్డి గారు ఇప్పుడు పరారీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయనకి సంబంధించి అంటే పరారీ అని అయితే నేనైతే అన్ను, ఆయన ఇందాక వంశీ గారు అన్నారు, వారి స్టాండ్ అది. ఆయనకి ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు, విదేశాలు ఆయన వెళ్ళటానికి అవకాశం లేదు. పరారీ అని ఎందుకంటా ఉన్నానంటే ఆయన ఎక్కడున్నాడో ఎవరికి దొరకట్లేదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కాదు, మీరేనా చెప్తారు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని? మీరేమైనా ఫోన్ చేశారు? అదే చెప్తా ఉన్నా. విజయవాడ ఏసీబీ కోర్టులో సెర్చ్ వారెంట్ అప్లై చేశారు, అరెస్ట్ వారెంట్ అప్లై చేశారు. ఇప్పుడు ఒక ఎంపీ, మామూలు ఎంపీ కాదు కదా, వైఎస్ఆర్సీపీ పక్ష నేత కదా. పొద్దున జూలై ఈ నెలలో పార్లమెంట్ సెషన్స్ కూడా ఉన్నాయి, ఆయన అక్కడికి వెళ్ళాలి. రేపు పొద్దున ఎవరో షార్ట్ హౌస్ లో ఆయన ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ ఇంట్లో ఆయన ఉండొచ్చు. ఆ ఇంట్లోకి సిట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ డైరెక్ట్ గా వెళ్ళిపోవాలంటే కుదరదు కదా, వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు కదా బ్రహ్మనాయుడు గారు. అందుకని సర్చ్ వారెంట్ కూడా అప్లై చేసిన పరిస్థితి. సర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇవన్నీ తీసుకుని పగడ్బందీగా ఆయన, ఇప్పుడు ఆయన గనక అందుబాటులో ఉంటే ఈ పాటికి అరెస్ట్ అవ్వాలి. చూద్దాం. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సిట్ అధికారులు డిసైడ్ అయిన తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకోగలుగుతారు, కానీ న్యాయస్థానాల నుంచి ఫైట్ చేసి ఆయన వాదం వినిపించుకొని అరెస్ట్ కాకుండా ఆపే పరిస్థితులు లేవు కదా ఈ దేశంలో. ఆపాలంటే ఏం చేయాలి? కనపడకుండా పోవాలి. అట్లా ఎట్లండి, ఎక్కడికి వెళ్ళినా